పాయింట్లో గుర్తుకుంటారు సార్, యాక్సిడెంట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ యాక్సిడెంట్ అంటే కొంచెం ఒక 10 seconds వెనక ముందు అయినా యాక్సిడెంట్ జరిగేది కాదు ఇది. సో యాక్సిడెంట్ అనేది నెగిటివిటీ. దీన్ని పాజిటివ్గా మనం ఎలా చేద్దామో అనుకున్నప్పుడు వచ్చిందే ఇక్కడ. సో ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఏ పాజిటివిటీ. ఇలా పాజిటివ్గా చేయాలంటే కథ ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు ఇది హీరోయిన్ కథనో హీరో కథనో అనే కాదు. దిస్ వాజ్ ఓన్లీ ది ఎక్స్ప్రెషన్ వాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ ఒక 13 years ముందు. అండ్ దెన్ ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ అన్నప్పుడు ఒక టైం వచ్చింది, ఐషుని ఈ సినిమాను ఇంట్రొడ్యూస్ చేయాలి, తెలుగు సినిమా తెరకి ఇంట్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఇది చేస్తే బాగుంటుంది ఈ కథ అని చెప్పాను. అంటే నా డాక్టర్ కోసం నేను సినిమా తీస్తున్నాను కాబట్టి 2-3 కథలు చెప్పాను. ఆ తర్వాత ఉండు ఈ కథ విను, ఇది ఇంకా డెవలప్మెంట్ పెద్దగా లేదు, జస్ట్ పాయింట్ విని అరే బాగుంది, ఇది ఐడియా బాగుంది కదా. ఆ తర్వాత దీనికి స్క్రీన్ ప్లే చేయడం అనేది నాకు పెద్ద ఇది ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతే పాయింట్, ఒక యాక్సిడెంట్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఎ పర్సన్ బిలీవ్స్ ఓకే నన్ను కాపాడింది వీళ్ళు ఎవరో కాపాడుంటారు, ఎవరో తెలియదు నాకు, నా ఒక జర్నీలో ఇంతమంది ఉన్నారు, సో వాళ్ళ వల్లే నేను బతుకున్నానని నా నమ్మకం అనుకొని అక్కడి నుంచి అగైన్ ద జర్నీ స్టార్ట్ కమ్స్ బ్యాక్ రిటర్న్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది. ఎలా థ్యాంక్స్ చెప్పేది? ఓకే థ్యాంక్స్ చెప్తే ఏమైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నప్పుడు నాకు ఛాలెంజ్ అనిపించింది. ఇందులో మనం ఏది మంచి విషయాలు ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కథ వచ్చింది సార్. అండ్ దెన్ ఇప్పుడు జనం చూసారు ఇది, అండ్ చాలా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు పిక్చరు, వాళ్ళది ఓన్ చేసుకుంటున్నారు. అండ్ నా ఫాదర్ వాజ్ అన్ యాక్టర్, శక్తి ప్రసాద్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈజ్ యాక్టెడ్ మోర్ దెన్ 220 films. సో అతనికి నేను సినిమా ఇండస్ట్రీ రావటమే ఇష్టం లేదు, బికాస్ హీ వాంటెడ్ మీ టు బికమ్ పోలీస్ ఆఫీసర్. సో అదొక ఆయన ఒక మాట చెప్పేవారు నాకు, మనకి ఒక్కొక్క విషయం వచ్చి నెగిటివ్గా కనపడుతుంది లైఫ్లో, చూడటానికి నెగిటివ్గా ఉంటుంది, బట్ ఎక్కడో అందులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది, తర్వాతే తెలుస్తుంది మనకి. దట్ ఈస్ జర్నీలో తెలుస్తుంది. ఆ ఒక పాయింటే నా క్యారెక్టర్ ఈ సినిమాలో. మా ఫాదర్ చెప్పారు. సో ఒక బ్యాడ్ ఎలిమెంట్ కూడా ఒక్కొక్కసారి ఆ పాజిటివిటీ అనే దాంట్లో ఒకడు చేంజ్ అవుతాడు అనే పాయింట్ అక్కడ వచ్చింది. సో ది సేమ్ థింగ్ ఇంకొక యాంగిల్లో చూస్తే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళకి చెడు జరిగింది ఒకటి ఏదో ఒక. ఆ తర్వాత అయ్యో ఇది చెడు ఇది అనుకున్నప్పుడు చూస్తే ఎక్కడెక్కడ మంచి జరిగింది. సో ఈ చెడులు కూడా మంచి ఉందని రియలైజ్ చేసింది ఆ క్యారెక్టర్. అయ్యో వీళ్ళు రియలైజ్ చేశారు, చీచి నేను కూడా రియలైజ్ అవ్వాలి కదా అని మారింది నా క్యారెక్టర్. సో ఇది ప్రతి ఒక్కొక్క దీనికి కూడా యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. చేంజ్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని ఆలోచించి, లేదు ఇది మేల్ అయింటే బాగుంటుంది, ఫీమేల్ అయింటే బాగుంటుంది అని చాలా సక్సెస్ఫుల్ చేశాను. సో ఇప్పుడు జనం చూస్తున్నారు. అందుకే మీరు ఇంతకు ముందు క్వశ్చన్స్ అడిగారు అందరినీ, ఈ జర్నీ గురించి మీరు అడిగారు. అలా చూస్తే లైఫ్ ఈజ్ ఈ జర్నీ. అది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఒక జర్నీ. ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడైనా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ అయిపోరా. లేదు నా నాన్న ఆ రోజు ఏడ్చాను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు అని. సో అలా స్టార్ట్ అయింది జర్నీ.